తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఘటన తరువాత భద్రతపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిన్న స్వామివారి ఏకాంత సేవ ముగిసిన తరువాత కుతాడ తిరుపతి అనే వ్యక్తి ఆలయ గోపురంపైకి ఎక్కాడు. అతడిని విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై తిరుపతి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి నిన్న ఏదైతే ఒక ఆగంతకుడు అంటే ముందుగా ఆగంతకుడు అనుకున్నారో బట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి తిరుపతి అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా విషయాల్లో వాళ్ళు పోలీసులు విచారణ జరపడం జరిగింది. అయితే దానికి సంబంధించి పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి మనం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇదే ప్రధాన ఆలయం. ఇక్కడి నుంచే ప్రతి భక్తుడు కూడా స్వామివారికి సంబంధించి ఆలయం లోపలికి వెళ్తూ ఉంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి వాళ్ళ అన్నగా ఇక్కడ తిరుపతిలో ఆయన వెలిసి ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు అందుకుంటూ ఉన్నారు. తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ తిరుపతికి వచ్చి ఇక్కడ గోవిందరాజస్వామిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్తూ ఉంటారు. రోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం. గోపురాలన్నీ కూడా ఎంతో చరిత్ర కలిగిన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి నిన్న ఒక వ్యక్తి ఆలయం లోపలికి అంటే నిన్న అర్ధరాత్రి ఒక వ్యక్తి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ భక్తుల ముసుగులు అక్కడ భక్తులతో పాటు తిరుగుతూ ఒక్కసారిగా ఆలయం గోపురాల పైన నేరుగా అక్కడి నుంచి కూడా అంటే గోపురాల పైన వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి కూడా అంటే ఒకవైపు అతను ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. అతని దగ్గర ఏదైనా సరే పేలుడు పదార్థాలు కానీ ఇట్లా రకరకాల ఏదైనా సరే ఉన్నాయన్నట్టు అనుమానం. మరోవైపు రకరకాలుగా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు అతన్ని రక్షించే ప్రయత్నం కూడా చేశారు. ఒకవేళ ఏదైతే పైకి ఎక్కిన తర్వాత కింద భద్రతా సిబ్బంది పైకి వెళ్ళే సందర్భంలో ఒక్కసారిగా అక్కడ నుంచి అతను ఏమైనా సరే దూకేసే ఏదైనా సరే ఆత్మహత్య చేసుకున్నా లేదంటే ఇంకేదైనా సరే జరిగినా కూడా అది కూడా ఆలయానికి సంబంధించి చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతో అతన్ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అతన్ని కూడా గోపురాల నుంచి కూడా పై నుంచి కూడా కిందకి దిగడం జరిగింది. కేవలం ఇందులో కొంతమంది అంటే అక్కడ విమర్శలు చేశారు కానీ బట్ అంటే ఆలయం లోపలికి భక్తుల ముసుగులో ఆలయం లోపలికి వచ్చాడు. ఒకసారిగా అతను మద్యం మత్తులో ఉండడం, ఒకసారిగా విజిలెన్స్ సిబ్బందిని భద్రతా సిబ్బందిని చూసిన తర్వాత నేరుగా గోపురాల పైకి అతను వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత దాదాపుగా గంటన్నర పాటు కూడా పూర్తి స్థాయిలో అంటే పోలీసులు కావచ్చు, అదేవిధంగానే అధికారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని రకాల చర్యలు తీసుకుని అతన్ని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. బట్ అంటే చట్ట ప్రకారం చట్ట వ్యతిరేకంగా అతను చేశాడు కాబట్టి భక్తుల ముసుగులో అతను లోపలికి వచ్చి ఈ రకంగా వ్యవహరించారు కాబట్టి అదే కాకుండా మద్యం మత్తులో ఆలయం లోపలికి వచ్చాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఏదైతే మహబూబ్ నగర్ చెందినటువంటి తిరుపతి పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదేవిధంగా టీటీడీ యాక్ట్స్ అన్నింటినీ కూడా అందులో ఇంప్లిమెంట్ చేసి, ఎందుకంటే హిందూ ఆలయాల్లో టీటీడీకి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అందువల్లనే టీటీడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఫారసు చేసిన నేపథ్యంలో ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనం చూడొచ్చు ఇదే స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం. ఈ గోపురం దాటిన తర్వాత మరో గోపురం ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత స్వామివారు వెలసి ఉన్నటువంటి ప్రధాన గోపురం ఉంటుంది. ఆ గోపురాలపైనే నిన్న ఈ అగంతకుడు ఎవరైతే ముందుగా అగంతకుడు అని అందరూ కూడా భయపడ్డారు. అసలు ఏం చేస్తాడు ఏం తెలియనటువంటి పరిస్థితి. ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు వెంటనే విజిలెన్స్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడం, దాని తర్వాత పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి భద్రతా సిబ్బంది అదేవిధంగానే అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా ఆలయం వద్దకు చేరుకుని అతన్ని సురక్షితంగా అంటే గోపురాలపై నుంచి కూడా కిందికి దించిన తర్వాత అతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా ఎందుకంటే ఆలయాల వద్ద ముఖ్యంగా టీటీడీ ఆలయాల వద్ద ఇలాంటి సందర్భంలో ఎంతోమంది వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మాత్రం ఎవరు చేయొద్దండి అనేది ఇప్పటికే కూడా టీటీడీ చెప్తుంది. ఎందుకంటే తిరుమలకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగానే తిరుపతి ఆలయాల్లో కూడా ఇలాంటివి తరచూ ఇలాంటివి జరుగుతున్నాయి
ఉన్నాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో టీటీడీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. దయచేసి ఆలయాల వద్ద మాత్రం ఇలా గోపురాలు ఎక్కడం కానీ ఆలయాలకు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కూడా ఇలాంటి వ్యవహారాలను కూడా చేయొద్దన్నట్టు కూడా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం అది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే కూడా టీటీడీ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి తిరుపతి అనే వ్యక్తిని పైన కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. సో పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, రిపీటెడ్గా ఎవరు కూడా ఇలాంటి వ్యవహారాలు చేయొద్దనేది కూడా తిరుపతి పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇవాళ జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.